హైదరాబాద్లో ఓ స్పెషల్ ప్లేస్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, జాంబీ సిటీ. జాంబీ సిటీ అంటే మోస్ట్ స్కేరీ అండ్ థ్రిల్లింగ్ సిటీ. సో జాంబీ సిటీ ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా, నా చుట్టూ దయ్యాలు జాంబీస్ ఎలా తిరుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్తారు. లోపల ఆ సిటీలో ఆ జాంబీ ప్రపంచం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ గో టు జాంబీ సిటీ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఎంత స్కేరీగా ఉంటుంది, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది మీరే చూస్తారు. సో లెట్స్ గో ఇన్ సైడ్. కెమెరా రండి, చాలా చీకటిగా ఉంది. చూడండి, ద స్టోరీ ఆఫ్ జాంబీ సిటీ. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఓ మై గాడ్, చాలా చీకటిగా ఉంది ఇక్కడ. ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ జాంబీ సిటీ. ఇక్కడ మీరు చూస్తున్నారు అన్ని క్యారెక్టర్స్. అసలు ఒక హాంటెడ్ హౌస్ ఎలా ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా బ్లడ్ షేడ్లో ఉన్న క్యారెక్టర్స్ ఇవి. చూడండి, కెమెరా దగ్గరికి వెళ్తుంది. సో ఇంకా మనం లోపలికి వెళ్దాము. నాకు కొంచెం స్కేరీగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది, ఆల్ ఇమోషన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనం ఇలాంటి సెటప్ ఓన్లీ సినిమాల్లో చూసాము. సినిమాలో అసలు క్యారెక్టర్స్, యాక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తారు అవే చూసాము. బట్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. ఇక్కడ పాతకాలం డోర్స్, కొన్ని సౌండ్స్ వస్తున్నాయి అటు సైడ్. నాకు కొంచెం భయం అవుతుంది, కానీ వెళ్దాము. అండ్ ఈ మొత్తం జాంబీ సిటీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ పెయింట్ చేయలేదు. చాలా డిఫరెంట్గా డోర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం లోపలికి వెళ్తున్నాం. క్యారెక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్కేరీ క్యారెక్టర్స్. ఓ మై గాడ్, అసలు డిఫరెంట్ జాంబీస్ మీకు దారిలో కనిపిస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ని ఇంకా హారర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ప్రతి అడుగులో ఒక జాంబీ కానీ ప్రతి అడుగులో దయ్యం కనిపిస్తూ ఉంటారు మీకు. లోపల మ్యూజిక్ సౌండ్స్ మీరు వింటున్నారు. దిస్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఓ మై గాడ్, సో దిస్ ఈస్ అ సాఫ్ట్వేర్ జాంబీ. ఇక్కడ చూడండి, అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉన్నాయి. అసలు జాంబీస్ చూసాం కానీ సాఫ్ట్వేర్ జాంబీ ఫస్ట్ టైం చూస్తున్నాము. సో షీ ఈస్ ద సాఫ్ట్వేర్ జాంబీ. అసలు లోపల ఏం ఉండబోతుంది మనకు కూడా తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాను. ఈ క్యారెక్టర్స్ అసలు సడన్లీ మనకు షాక్ ఇస్తున్నాయి దారిలో. సో ఈ లోపలికి వెళ్ళే ముందు అసలు లోపల ఇంకా థ్రిల్లింగ్ సిటీ ఉంది. దానికంటే ముందు మనము ఈ జాంబీ సిటీని డిజైన్ చేసే శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కూడా మంచిగా జాంబీ లాగా మేకప్ వేసుకున్నారు. శ్రీనివాస్ గారు, కెన్ యూ కమ్? సో ఆయనకు కూడా ఏంటంటే ఈ థ్రిల్ సిటీ కానీ ఇలాంటివి హారర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందేమో. ప్లీజ్ కమ్. నార్మలీ కొన్ని జంగిల్స్కి వెళ్తే, కొన్ని ఫారెస్ట్కి వెళ్తే అక్కడ అడవిలో మీరు చూస్తారు కొన్ని కార్స్ ఇలానే ఉంటాయి. ఓమో, ఈ కార్లో కూడా ఈ దయ్యం అసలు చూశారు కదా. అమ్మో, సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా మీకు లోపల దొరుకుతుంది. చాలా పాత కార్ ఇది. చూడండి, అసలు ఇలాంటి కార్స్ మనం ఇప్పుడు చూడట్లేదు. టోటలీ డిఫరెంట్ అండ్ ఓల్డ్ కార్. లోపల ఉన్న జాంబీ లైట్స్ కూడా ఆన్ చేశారు. వావ్, వాట్ ఎ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇది.
Chandana Lippi, doctorate. I'm a PhD in international business. So, chinnappudu nunchi I was in this family business. I've seen my father, Sava Srinivas Garu, how he built this from start. Like I've seen like ఈ హారర్ వాక్ త్రూ కాన్సెప్ట్స్ అనేది ఇండియాకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మై డాడ్ శ్రీనివాస్. అండ్ గ్రోయింగ్ అప్ వాచింగ్ హిమ్ హౌ హీ బిల్ట్, హీస్ అన్ ఆర్కిటెక్ట్, ఒక్కొక్క స్టెప్ విత్ హిస్ లైక్ own talent and effort. It really inspired me for who I am today, and then I've joined him with my studies abroad and all. I've come back and వచ్చేసి డాడ్ అండి. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి వీ హ్యాడ్ స్కేరీ హౌసెస్ 20 years నుంచి. చూస్తే వి థాట్ మనకి ఇంకా చాలా ఉంది ఇందులో, అప్గ్రేడింగ్కి చాలా, ఎక్స్పాండింగ్కి చాలా ఉంది. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి అంటే ద ఫస్ట్ థాట్ దే కమ్స్ ఇన్ లెట్స్ గో టు దిస్ రెస్టారెంట్ ఆర్ అ మూవీ ఆర్ సంథింగ్. ఇంకా కొత్తగా ఏముంది అంటే ఐ థింక్ నౌ దే విల్ సీ మ్యాజిక్ డిస్ట్రిక్ట్ వేర్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వీకెండ్కి అట్లా బయటకు వచ్చినప్పుడు దే కెన్ స్పెండ్ గుడ్ హాఫ్ డే, 1 day హియర్. సో వీ హ్యావ్ 7 concepts here. Zombie City. జాంబీ సిటీ ఏంటంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అయిందండి మాకు. ఇట్ టుక్ 14 months ఇందులో ప్లానింగ్, ల్యాండ్స్కేపింగ్ మొత్తం చేసి, నానా బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్ హీస్ పుట్ ఇన్ హిస్ ఎఫర్ట్స్ డిజైనింగ్. సో ఒక విలేజ్ సెటప్ క్రియేట్ చేసి, అండ్ మా టీమ్ కూడా వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ హియర్. వాళ్ళకి ట్రైనింగ్ ఇట్ టుక్ took quite some time. ఎందుకంటే జంప్ స్కేర్స్ ఇవన్నీ దే ఆల్రెడీ కస్టమర్స్ ఇన్ ఇండియా ఐ వుడ్ సే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ స్కేరీ హౌస్. సో స్కేరీ హౌస్కి జాంబీ సిటీకి డిఫరెన్స్ చూపించడం ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. సో స్కేరీ హౌస్ ఇస్ ఆల్ సూపర్ న్యాచురల్ గోస్ట్, దట్ ఈస్ ఆ ఎక్స్పీరియన్స్ ఇమర్సివ్ వేరు. జాంబీ సిటీ వచ్చేసరికి ఇట్ బికేమ్ మోర్ ఇమర్సివ్ రియల్ ఎక్స్పీరియన్స్. ఎస్, car shot and again as I said this is a family business, so we keep discussing anamata. So outside we've been to quite some theme parks and all. Choosy we thought something different, unexpected undali ikkada. So few surprises. Ee roj car chusaru, tomorrow you might see a truck or something. Do you have a change very unexpected? Of course, we have seasonal changes in this. So we just started off now. Ippudu oka movie ki sequels, series, next stories ela vastayo. Zombie City ippudu oka virus affected village. Maybe in the next season you have another sequel coming up to it. సో శ్రీనివాస్ గారు, లోపలికి వెళ్ళే ముందు ఇక్కడే మేము కొంచెం షాక్లో, కొంచెం ఎక్సైట్మెంట్లో, థ్రిల్లో ఉన్నాము. సో లోపల ఏమి ఉండబోతుంది మిమ్మల్ని అడగను నేను, ఎందుకంటే నేనే డిస్కవర్ చేసుకుంటా. దానికంటే ముందు ఈ జాంబీ సిటీ అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పబ్లిక్ డిమాండేనండి. ఇది స్కేరీ హౌస్ 23 yearsగా మార్కెట్లో ఉంది. అది చూసి ఇది ఏదన్నా ఇంకా పెద్దగా చేయండి, ఎందుకు చేయకూడదు, మేము ఫారిన్కి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి మేము ఎంజాయ్ చేయాలా, మన ఇండియాలో చేయలేమా అంటే ఛాలెంజ్గా తీసుకొని నేను ఒక 10 acres ప్లాన్ చేశాను ఫస్ట్. ఇది ఈ టైంలో వీళ్ళకి తెలిసింది నా ప్రయత్నాల్లో ఉన్నానని. సరే సిటీ క్యాపిటల్ మాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ నాకు 38,000 square feet ఉంది, మీరు వై డోంట్ యు డూ దిస్ అంటే ఇది బాగుంటుంది కదా అంటే పబ్లిక్ ఆల్రెడీ వస్తున్నారు బయట అనుకోండి, నైట్ మాత్రమే చేయాలి. సో అందుకని వెంటనే డెసిషన్ తీసుకొని ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. సో స్కేరీ హౌస్ ఈజ్ 1 house. ఆ ఒక్క హౌస్లోనే దాదాపు నేను భారతదేశం అంతా భయపెట్టేశాను 23 సంవత్సరాలుగా. అదే అలాంటిది ఒక సిటీయే ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కోర్స్ అడ్వెంచర్ అనుకోండి అన్ని విధాల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా. కానీ నాకు తెలుసు నా కస్టమర్స్ నాతో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు మన ఇండియన్స్కి. లోపల ఏం చూడబోతున్నాం మనం? నేను చెప్పమంటారా, మీరు చూస్తారా? మేమే చూస్తాము. సో జాంబీ సిటీకి రావాలంటే ఎంత కట్టాలి, ఏంటి, ఎన్ని మినిట్స్ ఉంటుంది? ఇట్స్ వెరీ సింపుల్ అండి. 300 rupees వీక్ డేస్, వీకెండ్స్లో 400. అయినా కూడా ఇప్పటికి మాకు 5 times 9 times పర్ మంత్ రిపిటేషన్ అలా వస్తున్నారు. ఓకే, సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం.
ఒక హాంటెడ్ హౌస్లో మీరు నార్మల్గా ఒక పెద్ద గేట్ చూస్తారు. ఇక్కడ నా చుట్టూ చూడండి మీరు, లెఫ్ట్ సైడ్లో పెద్ద గేట్, దీని లోపల జాంబీస్ ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? వీళ్ళకి నేమ్లు అడగొద్దు, మన ఏంటంటే వీళ్ళని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు ఏ మత్తులో ఉన్నారో మనకు తెలీదు. ఓకే, సో చూడండి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చేశారు, రియాలిటీకి తగ్గట్టుగా, అసలు చాలా రియల్గా సినిమాలో చూసినట్టు. ఇంకా నా లెఫ్ట్ సైడ్ మీరు చూడండి, ఇక్కడ చైన్స్ చూడండి, పాతకాలంలో జైల్లో ఇలాంటి చైన్స్ యూజ్ చేసేవారు. ఇంకా లోపలికి వెళ్తే చాలా థింగ్స్ ఉన్నాయి, చాలా జాంబీస్ ఉన్నారు, కానీ నేను మీ థ్రిల్ ఎందుకు స్పాయిల్ చేయాలని ఇంకా లోపల మీకు పూర్తిగా చూపించను, ఎందుకంటే జాంబీ సిటీకి మీరే రావాలి, మీరే దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ ఉన్న హౌజెస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఏరియాస్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా నుంచున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ మేకప్తో, ఎక్సలెంట్ కాస్ట్యూమ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని కొంచెం భయపెట్టడానికి ఇక్కడ ఉన్నారు. అండ్ లోపలికి ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే దిస్ ఈజ్ ద మోస్ట్ స్కేరియస్ట్ థింగ్. మన లోపలికి వెళ్తున్నాం, ఇక్కడ యాక్చువల్లీ కెమెరాస్ అలౌడ్ లేవు, మళ్ళీ కూడా మనం లోపలికి వచ్చాము, రిక్వెస్ట్ చేసి అడిగి వాళ్ళని పర్మిషన్ తీసుకొని వచ్చాము. చూడండి లోపల సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ స్కేరీ ఈస్ హ్యాపెనింగ్ లోపల. సో ఈ జాంబీ సిటీలో ఇంకా జాంబీస్ ఇంకా చాలా మంది లోపల ఉన్నారు. లైట్స్ కూడా చాలా డల్గా వేశారు, ఎందుకంటే అసలు చూడండి వీళ్ళు, ఈ జాంబీ పడుకొని ఉంది కానీ జాంబీ లేచి మన దగ్గరికి వస్తుంది. ఓ మై గాడ్, దిస్ ఇస్ రియలీ వెరీ వెరీ స్కేరీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద జాంబీ సిటీ. ఎమర్జెన్సీ డోర్ ఉంది, అక్కడ మిమ్మల్ని తీసుకుని వెళ్ళను, ఎందుకంటే ఇక్కడున్న టూల్స్ చూడండి, ఆల్ డేంజరస్ టూల్స్. స్మాష్ లోపల ఇంకా స్మాష్ చేసే టూల్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఈ జాంబీ నా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇక్కడే ఎండ్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ జాంబీ సిటీలో చేసిన ఎంటర్టైన్మెంట్ చాలు, అండ్ ఐఎమ్ రియలీ స్కార్డ్. సో డెఫినెట్లీ మీరు కూడా ఇక్కడికి రండి, ఇక్కడ ఎంజాయ్ చేయండి, కొంచెం భయపడండి. ఇంకా ఇఫ్ యూ లవ్ హారర్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. కెమెరామెన్ రాకేష్తో తరుణ, NTV హైదరాబాద్.